బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ వారికి జై, స్వర్ణమాల అమ్మకు జై. సకల సద్గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో అద్భుతమైన శుభదినం మనందరికీ. ఎందుకంటే మనం ఈ నందవరం గ్రామ సమీపంలో శ్రీ 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 సదానంద స్వామి వారి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం మహా సమాధి ప్రాంగణంలో ఉన్నాం మనం. ఈరోజు ఇక్కడ ఉండడం అంటే ఎంతో మనం శుభదినం, ఎంతో అదృష్టం చేసుకున్న వారం. ఈ గురువు గురించి మనకు ధ్యానం పరిచయం ఈ ప్రపంచానికి శాకాహారము, ధ్యానము, పిరమిడ్ గురించి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువరేణ్యులైనటువంటి గురువు అంటే బ్రహ్మర్షికి గురువు. ఇంకా ఎంత అద్భుతమో చూడండి. మరి ఆ పేరు తలుచుకుంటూనే సదా ఆనందుల వారు అంటే అందరినీ సదా ఆనందంలో ఉంచేవారు. ఈ ప్రాంత మహిమ ఏమో తెలియదు, కానీ ఎవరైనా ఈ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టిన వెంటనే ఎన్ని బాధలున్నా, ఎన్ని చికాకులున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా, ఎన్ని ఉన్నా, ప్రాపంచిక విషయాలు ఎన్ని ఉన్నా అవి అవతలికి వదిలేసి లోపలికి రావాల్సిందే. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం, ఈ దివ్యమైనటువంటి శక్తి క్షేత్రం. మరి ఎక్కడో పర్షియా దేశంలో పుట్టినటువంటి 6 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సదానందుల వారు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి మరి ఒక వాళ్ళ గురువుతో వస్తావా నాతో అంటే వస్తానని వెళ్ళి, వస్తాననగానే వాళ్ళ గురువుతో ఆ పాదలేపనం తీసుకొని డైరెక్ట్గా భూటాన్ అడవుల్లో దిగిపోయారనమాట. అక్కడ మరి వారి గురువుతో ఉంటూ 6 సంవత్సరాలు వయసులు ఉన్నప్పుడు వెళ్ళి దాదాపు 16-17 సంవత్సరాల వయసు వరకు వాళ్ళ గురువుతో అద్భుతంగా ఆ హిమాలయాల్లో ఎలా ఉంటుందంటే మనము చూస్తూనే, ఇక్కడ నుంచి చూస్తూనే ఎలా ఉందో అక్కడ వెళ్ళి ప్రతి అణువు పరమ గురువులు, దృగ్గోచరులు అంటే కనిపించేవారు, కంటికి కనిపించని వారు అణువున ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. అది పరమ గురువులకు కనిపిస్తారు వాళ్ళు. సామాన్యమైనటువంటి మన చర్మచక్షులకు కనిపించరు వారు. ఈ బ్రహ్మనేత్రము, బ్రహ్మజ్ఞానము ఎవరికైతే బ్రహ్మనేత్రం ఉంటుందో, మూడో కన్ను అంటాం కదా, ఆ కన్నుతో చూస్తేనే వాళ్ళు అక్కడ వారికి కనెక్ట్ అయ్యి కనిపించి మాట్లాడడం అలా జరుగుతుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశంలో గురువుగారు వారి గురువుగారితో ఉంటూ అక్కడ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 16-17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి సుభాష్ ఎలా అయితే మన పత్రి సారుకి మన గురువుగారు సుభాష్ నా పని అయిపోయింది, నాకు ఒక సమాధి చూసిపెట్టు అని ఎలా అయితే చెప్పారో వారికి కూడా వారి గురువుగారు సదానంద నాకు ఒక ప్లేస్ చూసిపెట్టు, నా పని అయిపోయిందంటే గురువుగారు చూసిపెట్టి చేశారు అంతా. కానీ మరి ఇన్ని సంవత్సరాలు ఉండి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారే, నేనేం చేయాలని బోరు నేడుస్తుంటే మళ్ళీ వచ్చి నువ్వు ఉత్తర దిక్కుకెళ్ళు, ఇక్కడ నీ పని అయిపోయింది అని చెప్తే ఆ సదానందుల వారు ఉత్తరాలకెళ్ళి హిమాలయాల్లో ఒకే గుహలో దాదాపు ఏకదాటిగా 50 సంవత్సరాలు ధ్యానం చేసుకొని మరి ఎంతో జ్ఞానము ధ్యానము పొంది అక్కడ ఉన్నటువంటి ఋషులు ఇంకా ఇక్కడ నీ పని అయిపోయింది, వెళ్ళు నాయన, ఇంకా భారతదేశం అంతా వెళ్ళి అక్కడ అంతా భారతదేశానికంతా ఈ ధ్యానము జ్ఞానము గురించి చెప్పమని చెప్పారంట. అక్కడి నుంచి ఈ సదానందుల వారు మరి ఆ హిమాలయాల నుంచి భారతదేశం అంతా తిరుగుతూ, అప్పుడు మనది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉండేవి. అప్పుడు తిరుగుతూ ఆ ప్రాంతమంతా దేశమంతా తిరుగుతూ ధ్యానం గురించి అప్పుడు ఎక్కువగా చేసేవాళ్ళు కాదంట. ధ్యానం గురించి చెప్తే కోరికలు ఎక్కువ కోరేవాళ్ళంట. నా కొడుకు పెళ్ళి స్వామి,
నా కూతురు పెళ్ళి స్వామి, మాకు ఉద్యోగము, నాకు అనారోగ్యము ఇలా చెప్పేవాళ్ళంట. అయినా ఆ గురువులు, మన గురువుగారు వాళ్ళ కోరికలు తీరుస్తూ అయితే తీర్చి మళ్ళీ కొత్తవి కోరేవాళ్ళంట. అలా అన్న అయితే ధ్యానంలోకి వస్తారేమో అని తీర్చేవాళ్ళంట. అయితే తీర్చడంత వరకే మళ్ళీ కొత్త కోరికలతో వచ్చేవాళ్ళంట కొందరు. మళ్ళీ థ్యాంక్స్ చెప్పి మాకు మళ్ళీ దానికోసం వచ్చేవాళ్ళంట. ఇలా జరుగుతూ తిరుగుతూ మెల్లగా హిమాలయాలు, ఉత్తరప్రదేశ్ అంతా తిరుగుతూ మెల్లగా మన కర్నూలు జిల్లాకు వచ్చారు. ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. రేగడ గూడూరు ప్రాంతంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం కాలం ఉండి మరి తిరిగి కర్నూలు రాఘవేంద్ర లాడ్జి పాత బస్ స్టాండ్లో ఒక చిన్న గది, ఆ గదిలో ఉండేవారంట. మరి ఎవరో ఒక ముసలాయనాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదంట. మరి ఎవరు పట్టించుకుంటారు? మరి వాళ్ళని గురించి ఎవరికి తెలుసు? పత్రిసారు మన గురువుగారు ఏం చెప్తారు? ఒక బ్రహ్మజ్ఞానే తెలుసుకుంటారు. జ్ఞానం ఉన్నోళ్ళను జ్ఞానం ఉంటేనే తెలుసుకుంటారు. ఒక వస్తువు చీకట్లో కనిపించాలంటే వెలుతురు ఉండాలి. మనం ఆ వెలుతురులో ఉంటేనే చూడగలుగుతాం. మరి అలా ఎవ్వరు గుర్తించే వాళ్ళు కాదంట సదానందుల వారిని. అలా చిన్న గదిలో ఒక్కటే ఒక మంచం పట్టే గదిలో ఆయన ఎక్కువగా శ్వాసాహారమే తీసుకుంటూ ఆ చుట్టలు తాగుతూ అలా కాలం గడుపుతూ అలా ఉండేవారు. ఎందుకున్నారు అలా? శిష్యుడు రెడీగా లేరు అప్పటికి. కాబట్టి శిష్యులు రెడీ అయ్యేంత వరకు గురువు వెయిట్ చేయాల్సిందే అన్నట్టు. అలా ఎవరు? మన పత్రి సారు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ. మరి అక్కడ వెయిట్ చేసి 1981 సంవత్సరం జనవరి 1న ముగ్గురితో కలిపి మన పత్రి సారు ఈ సదానందుల వారిని అద్భుతంగా కలుసుకోవడం జరిగిందనమాట. కలుసుకొని అలా మన గురువుగారు పత్రిజీ గారు దాదాపు 1983 మే 22 వరకు గురువుగారితో పంచుకొని ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నారనమాట. అలా అరబ్బులో, తెలుగులో ఏకధాటిగా పద్యాలు చెప్పేవాళ్ళంట. ఎవరు? మన సదానందుల వారు. ఫస్ట్ వెళ్తేనే ఏమన్నారంట? ఇక్కడ ఏం లేదు, వెళ్ళండి, ఏం తెలుసుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ, మీకు ఇక్కడ ఏం లేదు, వెళ్ళండి, ఒక బ్రహ్మజ్ఞానం తప్ప అన్నారంట. పత్రిసారు మాకు కావాల్సింది అదే స్వామి అని వెళ్ళారంట. అలా పిలుచుకొని వాళ్ళతో సజ్జన సాంగత్యం రోజు పొద్దున్నే, మన సారు తెలుసు కదా, కోరమాండర్ ఫెర్టిలైజర్స్లో పనిచేసేవాళ్ళు, క్యాంపులు 20 రోజులు చేసేవాళ్ళు. ఒక 10 రోజులు సెలవు ఎప్పుడు దొరుకుతుందా గురుగారి దగ్గరికి వెళ్ళాలా అని ఆ తపనతో అలా గురుగారి దగ్గరికి వెళ్ళి ఎంతో అద్భుతంగా అలా కూర్చునే వాళ్ళంట. తెల్లవారుజామున కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యాస అంతా గురువు దగ్గరికి, కర్నూలుకి వస్తే గురుగారి దగ్గరికి వెళ్ళాలి. అలా వారితో సజ్జన సాంగత్యం చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది మనందరికీ పంచడానికి ఒక మన గురువును తయారు చేసినటువంటి గురువులకే గురువు మన సదానంద యోగుల వారు. గట్టిగా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం సదానంద యోగుల వారికి. గురు మహారాజ్, మన పత్రిసారి పెట్టిన పేరు గురు మహారాజ్, గురువులకే మహారాజ్. అలానే ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదా, మరి ఈ ప్రాంతంలోనే ఎందుకు? ఎంతో ఇండియా అంతా తిరిగి వచ్చారు కదా, ఇక్కడే ఎందుకు సమాధి కావాల్సింది అంటే ఒకానొక జన్మలో మన వీర బ్రహ్మేంద్ర స్వామి పక్కనే ఉన్నారు కదా, కాలజ్ఞానం రాశారు. మరి అక్కడ శిష్యులంట వీరు. కాబట్టి ఆ అనుబంధము, తర్వాత కాసిరెడ్డి నాయన తిరిగినటువంటి నేల మనది, కాస్తో కూస్తో జ్ఞానము ధ్యానం గురించి చెప్తే వింటారు అని ఈ ప్రాంతం అంతా తిరిగారంట మన సదానందుల వారు. కాబట్టి మన నంద్యాల, కర్నూలు, ఈ రేనాడు అంటాం కదా, ఈ ప్రాంతం అంతా ఎంతో యోగులు, అవధూతలు తిరిగినటువంటి ప్రాంతం అన్నమాట. కాబట్టి అందుకనే అంటే ఎనర్జీస్ ప్లేస్ అన్నమాట. చౌడమ్మ గుడి అనొచ్చు, యాగంటి అనొచ్చు, మహానంది అనొచ్చు, ఇలా ఎన్నో చుట్టూ శక్తి క్షేత్రాలు ఉన్నాయి కదా, ఆ శక్తి క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గురుగారు ఇక్కడ సమాధి ఎంచుకున్నారు. మరి అలాంటి మహాసమాధి ప్రాంగణంలో మనం ఎంతో శక్తివంతమైన ప్రాంతం, ఈ శక్తివంతమైన ప్రాంతంకి రావడం మన అదృష్టం.
మనం ఎక్కడికో దూరం వెళ్ళనక్కర్లేదు. మనం చిటికేస్తే 10 నిమిషాల్లో బనగానపల్లి నుంచి రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇక్కడికి వచ్చి రీఛార్జ్ చేసుకొని వెళ్తుంటారు చాలామంది. ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాదు, ఖమ్మం, రాజమండ్రి, వాళ్ళందరూ ఎప్పుడన్నా ఏదైనా బాగలేకపోతే కర్తాళ్ళు మాధవి మేడం ఉన్నారు కదా, నెలకొక్కసారని వచ్చి రాత్రి ధ్యానం వేసుకొని వెళ్తారు. అంటే చూడండి, హైదరాబాద్ ఎక్కడి నుంచి వస్తున్నారు. మనం మరి ఇంత దగ్గర నుంచి మనం రాలేకపోతున్నామంటే ఏమని అర్థం? మన ప్రయత్న లోపమా, గురువు కరుణ లేదా? మనం ప్రయత్నం చేస్తే గురువు కరుణిస్తారు. రావాలి, మన సంకల్పం గట్టిగా చేసుకొని నేను కూడా ఏదో ఒకటి నా వంతు ఉడత సాయం అంటారు చూడండి, నా వంతు ముందు నా ఆత్మజ్ఞానం, నా ఆత్మను మనం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం పొంది మన ఆత్మను ఉన్నతీకరించుకోవాలి. మనతో పాటు మన పక్కనున్న ఆత్మలను కూడా ఉన్నతీకరించాలి అనే సంకల్పంతో ఎప్పుడైతే మనం బయలుదేరుతామో మనకు ఆటోమేటిక్గా గురువులు అందిస్తారు. గురువులు కానీ ఎవరైనా పక్కనైనా ఎవరు చెప్పినా వాళ్ళు మన గురువులే కదా. ఒక చీమ, దోమ, చెట్టు అందరు గురువులే మనకు. ఎవరి నుంచి ఏ చిన్న జ్ఞానం తెలుసుకున్నా అది వాళ్ళకు మనకు గురువులే. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రకృతి మనకు అందిస్తుందన్నమాట. ఆ పని చేయడానికి మనం ఎప్పుడైతే విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చేసుకున్నామో, విశ్వ కళ్యాణం, విశ్వానికి మేలు చేయడం అంటే మీ చెట్లు నాటడం, భూమాతను రక్షించడం, ఆవులను రక్షించడం, చెట్లు నాటడం, ధ్యానం చెప్పడం, జ్ఞానం ముఖ్యంగా అన్నింటికన్నా జ్ఞానం పంచడం ఉత్తమమైందని చెప్తాం. అంటే ఎవరికి ఏ స్థాయిలో ఇదే గొప్పదని కాదు. వాళ్ళు చదివే వాళ్ళకు 1వ తరగతి పిల్లలకు 1వ తరగతి పాఠాలే చెప్పాలి, ఎవరికి తగినట్టు వాళ్ళకు. అలా జ్ఞానాన్ని పంచుతూ మరి పంచితే పెంచబడుతుంది అంటాం కదా. ఏదైనా ఆ విషయంలో, అది ఒక డబ్బు విషయమైనా కావచ్చు, జ్ఞాన విషయమైనా, మనం ఎవరికన్నా పంచాలి అంటే మన దగ్గర ఉండాలి కదా. అందుకే మనం కూడా తెలుసుకుంటాం. వాళ్ళకు మనం పంచితే ఆ జ్ఞానాన్ని మనలో కూడా పెంచబడుతుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానానికి మించినటువంటి పుణ్యకార్యం, పంచడం అనే పుణ్యకార్యానికి మించింది ఏది లేదు ఈ విశ్వంలో. శాకాహారం గురించి చెప్పడానికి, పిరమిడ్ శక్తి గురించి చెప్పడానికి ఈ 3 అద్భుతమైనటువంటి వరాలు మనకి ఇచ్చారు. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. ప్రతిసారి ఇవన్నీ చెప్పండి, మీ ఆత్మలను ఉన్నతీకరించుకోండి, మిమ్మల్ని ఉద్ధరించుకోండి అని ఇలాంటి మెసేజ్లు మనకందరికీ అందించారు గురువుగారు. మరి అలాంటి మంచి సన్మార్గాన్ని ఇచ్చినటువంటి మన గురువుగారికి పత్రిసారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి గురువుల బాటలో నడవడం అంటే వాళ్ళు చెప్పిన పని మనం చేయించడం, మనం చేయించడం చేస్తేనే కదా మనల్ని చూసి వాళ్ళు ఆదర్శంగా నిలబడతారు. మనం నిలబడి నువ్వు చెత్త ఊడ్చంటే ఎవరు ఊడ్చరు. ముందు మనం ఊడ్చడం మొదలు పెడితే, ఒక ఊడ్చడమే కాదు ఏదైనా. కాబట్టి మనం ఆదర్శంగా ఉండాలంటే ముందు మనం దాన్ని చేసి చూపించాలి. మన పత్రిసారి ఎలా చేసి చూపించారు? మన కళ్ళ ముందే. మనం ఎంత అదృష్టవంతులం. ఊరు క్షణం తీరిక లేకుండా అవిశ్రాంతమైనటువంటి తిరిగారు కదా సారు. మరి అలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పంచారు మనకి. మనం వారి శిష్యులు అంటే ఒప్పుకోరు సార్, అందరు గురువులే అంటారు. మరి అంత గురుతరమైన బాధ్యత ఇచ్చారు మనకు. గురువు అంటే బరువైన వాడంటే ఆ జ్ఞానంతో మనం ఒక బరువు పక్కన వాళ్ళకు మనము అందించాలి. అదే బాధ్యత, అదే బరువు అంటే నెత్తిన మోయడం అనేం కాదు. మన బాధ్యతను మనం పంచడం, ఆ పంచడం అనేది మనకి ఇచ్చారనమాట. అది శాకాహారం అవ్వచ్చు, ధ్యానం ఇందాక చెప్పారు కదా మనకి, అన్న ఏమనాలి, అన్న ప్రసాదం అనాలి అని చెప్పారు సార్. మంచి మాట చెప్పారు మారం శివప్రసాద్ సారు. కాబట్టి అన్న ప్రసాదం పంచడంలో కానీ అన్న వితరణ అంటాం. మరి అలాంటి కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటూ ఇలాంటి ఎన్నో వేదికలు ఉన్నాయి. మరి ఇది ఎందుకు మనకు స్పెషల్? ఈ నందవరం ఎందుకు స్పెషల్? మన గురువు గారికి గురువరేణ్యులు అన్నారు. పత్రిసారి ఎప్పుడు వచ్చేవాళ్ళు మరి వాళ్ళ గురువు దగ్గరికి. మరి గురువుకు గురువు కదా, మరి మనం ఎంత తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి? ఎంత తీసుకున్నా ఇస్తారు ఆయన. మరి ఎప్పుడైనా వస్తుంటారు కదా, ఎప్పుడైనా సంతోషం ఇచ్చే పంపిస్తారు గురువుగారు. హ్యాపీనెస్, ప్రేమతత్వంతో ఉండాలి మనం. ఆ ప్రేమతత్వంతో ఎప్పుడైతే ఉంటామో మనకు ఆ ప్రేమ ఏమిస్తే అది వస్తామంటాం కదా. ఆ ప్రేమ ఇస్తే మనకు కూడా ప్రేమ వస్తుంది.
ఆనందం ఇస్తే ఆనందం పంచితే ఆనందం వస్తుంది. డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు అనేది కావాలి, వద్దనకూడదు. అన్ని పనులు చేసుకోవాలంటే డబ్బులు కూడా కావాలి కదా. అన్నీ ఉండాలి, ఏది ఇస్తే అది వస్తుంది. కాబట్టి అన్నీ ఇస్తే అన్నీ వస్తాయి మనకు. జ్ఞానం ఇస్తే జ్ఞానం వస్తుంది. సేవ ఇస్తే మనకు సేవ చేసేవాళ్ళు సేవ చేసే భాగ్యం రావాలి. గురువులు ఎప్పుడు మనకు అవకాశాలు ఇస్తారు. ప్రకృతి కూడా గురువే. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది నాకు ఇచ్చింటే అది చేస్తూ ఇది చేస్తూ అంటాం, కానీ వచ్చింటుంది అవకాశం. ఆ అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చేజార్చుకుంటాం. మరి తిరిగి అవకాశం రావడానికి ఎంతో టైం పట్టచ్చు. కాబట్టి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో సేవ చేయడానికి ఎప్పుడు వెనకాడకూడదు. వెంటనే ఆ క్షణంలోనే చేసేయాలి. అది మళ్ళీ ఆ క్షణం దాటితే వస్తుందో రాదో మనకి. మన చేయి దాటిపోతే అవతల వాళ్ళ చేతుల్లో నుంచి మళ్ళీ రావాలంటే మనకు టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మనం ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ఆ సేవ చేయడానికి ఖచ్చితంగా మనం ముందే ఉండాలి. ఒక్క అడుగు వేస్తే మన గురువులు మనం 10 అడుగులు నడిపిస్తారు. మనం చేసింది ఏం లేదు. మేం చేసినాం అంటారు. ఏం ఉండదు. అంతా వాళ్ళు మన ద్వారా ఊరికే మనం ఒక పనిముట్టు అంతే. ఎవరైనా మీరు కానీ ఎవరైనా మనం చేస్తున్నామంటే వాళ్ళ చేతిలో ఒక పనిముట్టు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళ ద్వారా మన చేయబడే అవకాశం వచ్చింది అని మనం సంతోషపడాలి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సదానంద యోగుల వారికి, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. పిఎంసికి చాలా థ్యాంక్ యూ. పిఎంసి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతా ధ్యాన ప్రచారం బాగా జరుగుతుంది. పిఎంసికి గ్రేట్ థ్యాంక్ యూ. మేడం ఆలగడ్డ మాస్టర్స్ వచ్చారు. ఇప్పుడు రండి మేడం, మీ అనుభవాలు పంచుకుందరు. వసుదా మేడం గారు మనకి జ్ఞానాన్ని అందిస్తారు. వెల్కమ్ మేడం. మనందరి గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మన గురువుగారైన సదానంద యోగిజీకి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నేను 2009 నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇక్కడికి లాక్డౌన్కి ముందు ఇక్కడ 3 రోజులు సదానంద యోగి దగ్గర 3 రోజుల క్లాసులు పెట్టేవాళ్ళు. అట్లా 3 రోజుల క్లాసులు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ నేను ప్రతి క్లాస్కి మేము ఆలగడ్డ నుంచి ఒక 10 మంది మాస్టర్స్ని దగ్గర ఇక్కడ వచ్చి 3 రోజులు ఆ వర్క్షాప్ని వినియోగించుకునే వాళ్ళము. అట్లా వచ్చినప్పుడు మొదటగా నేను ఇక్కడికైతే కోరికలతోనే వచ్చాను. కానీ రెండోసారి క్లాస్ జరిగినప్పుడు రాజు సార్ ఏం చెప్పారంటే, మీరు ఇక్కడికి వచ్చినారు కదా, మీరు దయచేసి కోరికలు కోరాకండి, జ్ఞానాన్ని కోరుకోండి అని చెప్పినారు. జ్ఞానాన్ని కోరుకుంటే సదానంద యోగి గారు మీకు ఎంత జ్ఞానం అందించాలన్నా కూడా అంత జ్ఞానాన్ని అందిస్తారు అని సారు క్లాస్లో చెప్పినారు. అలా చెప్పినప్పుడు నాకు అంటే కోరికలు ఆటోమేటిక్గా నెరవేరుతాయి. మనం ధ్యానం చేసుకుంటూ మనం ఎప్పుడైతే శక్తిని గ్రహిస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనవన్నీ నెరవేరుతూనే ఉంటాయి. అలాగే సరే సారు జ్ఞానాన్ని కోరుకోమని చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను వచ్చినప్పుడంతా కూడా మెడిటేషన్ 3 డేస్లో ఇక్కడ మెడిటేషను అక్కడ క్లాసులు ఉండేవి. జ్ఞానాన్ని ప్రసాదించండి గురువు గారు అనే కోరుకున్నాను. అట్లా కోరుకున్న తర్వాత కరెక్ట్గా లాక్డౌన్కి ముందు లాస్ట్ 3 రోజుల వర్క్షాప్ అనేది ఇంకా అదే లాస్ట్. దాని తర్వాత ఇంకా ఇక్కడ అట్లా 3 రోజుల క్లాసులు జరగలేదు, 1 డే క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. అప్పుడు మాకు ఈస్ట్ గోదావరి నుంచి కృష్ణ సార్ అని వచ్చిన్నారు. ఆ సార్ ఇక్కడ క్లాస్ చెప్పినారనమాట. ఆ సారు మెడిటేషన్ చేయించినప్పుడు సారు చేయించింది అతి తక్కువ సమయమే, కానీ హై ఎనర్జీస్ని నేను బాగా గమనించగలిగినాను. అందుకనేసి సారు ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆ తర్వాత మేము లాక్డౌన్ టైంలో మెడిటేషన్ గురించి నేను ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తూ ఇంటి దగ్గర నైట్ వాకింగ్ చేస్తూ కూడా పరిమళకి చెప్పేదాన్ని అనమాట. పరిమళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తూ ఉంటే రోజు కొంచెం సేపు వాళ్ళు వింటూ మెడిటేషన్ చేస్తూ వస్తున్నారనమాట. అప్పుడు తనకు వచ్చిన అనుభవం దృష్ట్యా ఆ సార్కి ఫోన్ చేసి మేము సార్తో మాట్లాడడం జరిగింది. తన అనుభవం తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ సారు ఇచ్చిన గైడెన్స్ ద్వారా మేము స్త్రీ శక్తి వసుదైక కుటుంబం అని
ఒక గ్రూప్ని మేము ఆలగడ్డలో తయారు చేసుకొని పల్లెల్లో ప్రతి ఇంటింటి ప్రచారము, అలా ఇప్పటిదాకా ఒక 20 పల్లెలు ప్రతి ఇంటికి ధ్యాన ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాము. శాకాహార ప్రచారం కూడా, ధ్యానము శాకాహార ప్రచారం చేస్తున్నాము. అలాగే ఆలగడ్డలో 41 రోజులు ప్రతి ఇంటికి ధ్యానము శాకాహారం గురించి చెబుతూ అది పూర్తి చేశాము. తర్వాత అఖండ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము పౌర్ణమికి. ఇట్లా గ్రూప్ అనేది బాగా చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కువగా అందరికీ ఈ జ్ఞానాన్ని అందుకొని అది అలా ముందుకు కొనసాగుతూ ఉంది. అలాగే మా పిల్లలు కూడా బాగా మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి అద్భుతమైన అనుభవాలను పొందుతున్నారు. మా అమ్మాయి మెడిటేషన్ చేస్తూ హైదరాబాద్ నారాయణ కాలేజీలో చదువుతుంది. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000కి గాను 995 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది. అందుకోసం అనేసి వాళ్ళ లెక్చరర్స్ ఆ అమ్మాయిని, పిల్లలకి నువ్వు ఎలా ఇన్ని మార్క్స్ సాధించడానికి కారణం ఏంటి, కొంచెం పిల్లలకి మోటివేట్ చేయమని అడిగారు. అడిగినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ 8th, 9th, 10th పిల్లలందరినీ కూర్చోబెట్టి చెప్పమన్నప్పుడు తను ధ్యానం గురించి చెప్పింది. అట్లా అంటే మేము ఏ పని చేసుకుంటూ వెళ్తున్నా దాంట్లో ముఖ్యంగా ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటాము, ఆయుష్తో ఉంటాము, ఆనందంగా ఉంటాము. మరి మనం పొందిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూ అలా మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. అంతేకాకుండా సదానంద యోగి విగ్రహము నాకు తెలిసి ఎక్కలేదు. బళ్ళారి మాస్టర్స్ ఒకసారి అడిగారనమాట, మాకు ఈ సదానంద యోగి విగ్రహాన్ని చేయించండి మేడం అని అడిగినారు. వాళ్ళను ఆలగడ్డలో విజయమారుతి శిల్పకళా మందిరానికి తీసుకొని వెళ్ళాము. అక్కడ ఫోటో చూపించి ఆయన యొక్క విగ్రహాన్ని చెక్కించి వాళ్ళకి బళ్ళారికి పంపించినాము. అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించినారు. అది నిజంగా నాకైతే నా జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సదానంద యోగి విగ్రహం అనేది ఇంతవరకు లేదని చెప్పినారు. అదే మొదటి విగ్రహము. ఆ రకంగా సదానంద యోగిజీ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినారని నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందు మాకు ఎలాంటి దీని పట్ల అంత అవగాహన జ్ఞానము లేదు. కానీ చేస్తూ వెళ్ళే కొద్దీ పంచితే పెంచబడుతుంది అని ఇందాక మేడం అన్నారు కదా, ఆ రకంగా మేము తెలుసుకున్నది, మేము అనుభవించింది అందరికీ చెప్పుకుంటూ పంచుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే మనం ఇక్కడ ఏ పనైనా కూడా త్రికరణ శుద్ధితో చేయాలి. అప్పుడు మనకి దాని నుంచి ఖచ్చితంగా సత్ఫలితాలను అయితే మనం పొందుతాం మాస్టర్స్. ఇప్పుడు పరిమళ మేడం తన అనుభవాలను పంచుకుంటుంది. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, సదానంద యోగికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నా పేరు పరిమళ, మాది ఆర్లగడ్డ. నేను ధ్యానం చేయడానికి కారణం లాక్డౌన్ పీరియడ్లో చాలా భయాలకు లోనయ్యానమాట. ఆ భయాల వల్లే నేను ముందుగా మా వారు ధ్యానం చేసేవారు. ధ్యానం చేస్తున్నప్పుడు మేమందరం కూడా మా పిల్లలు అందరం కూడా ఏంటి డాడీ కళ్ళు మూసుకుంటావు, ఏం చేస్తున్నావు అని మేము ఎగతాళి చేసేవాళ్ళం అనమాట. అలా మేము కూర్చోవని చెప్తూ ఉంటారు మా వారు, కానీ ఎప్పుడు మేము కూర్చున్నాం కానీ అంతసేపు కూర్చోవట్లేదు. లాక్డౌన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అక్క కంపెనీ వల్ల మేము చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట. నేను మా వారు ఇద్దరం కలిసి కూర్చొని లాక్డౌన్ పీరియడ్లో అంతా ధ్యానం చేసేవాళ్ళము. ఎవరికి ముందుగా నిద్ర వస్తే వెళ్ళి పడుకునే వాళ్ళం అనమాట. కాకపోతే ధ్యానం అప్పుడు చేస్తూ నేను 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంత అయింది కూడా తెలియకుండానే నాకు ఆ ధ్యాన స్థితిలో కూర్చుండిపోయేదాన్ని. కూర్చుంటే ఇంక అస్సలు లేబుద్ది అయ్యేది కాదు. అలా కొన్ని రోజుల తర్వాత నాలో నేను ఎంతో ఆనందాన్ని పొందాను.
ఆ ఆనందంలో నేను ఏం చేస్తున్నాను అనేది అసలు నాకు ఎంత ఆనందం అంటే నా చేతులు కాళ్ళు అన్నీ నాట్యం చేస్తున్నాయి అన్నట్టు అలా నాట్యం చేసేదాన్ని. మా పిల్లలందరూ కూడా నవ్వేవాళ్ళు చూసి, ఏం చేస్తున్నావు మమ్మీ అంటే. అంత ఆనందం నా లోపల, అంత ఆనందాన్ని నేను చూసుకున్నాను. ఒకరోజు ఏమైందంటే కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తున్నాను. నైట్ 12 అయింది, 1 అయిందో అలా కూర్చున్నాను. ఎక్కడ నాకు ఒక అనుభవం అయితే వచ్చింది. బయట ఆ సోల్ ఏదో బాధపడుతుంది, బాధపడి నన్ను అడుగుతుంది ఏమన్నా దానం ఇవ్వు అని. నీకేం దానం ఇవ్వాలి, వెళ్ళిపో అని నేను అన్నప్పుడు తాను ఎంతో కోపంతో ఇది నా ఇల్లు ఇలా ఏదేదో చెప్తుందనమాట. అక్కడ నాకు ఏం చేయాలో, అసలు ఎందుకు ఈ అనుభవం వచ్చిందో నాకు అర్థం కాలేదు. లేదు వెళ్ళిపో అని చెప్పినప్పుడు తాను వెళ్ళిపోయింది అనుకున్న లోపల నేను మెడిటేషన్లోంచి కుర్చీలో కూర్చున్నాను. అలా లేబోతుంటే పైనుంచి ఒక సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తేనే నేను లేయడం ఆపేసి అలా కూర్చున్నాను. ఏంది ఆ సౌండ్ అనేసి. అక్కడ పైనుంచి ఎవరు దిగారో నాకు తెలియదు, అది ఎవరు కనపడలేదు నాకు. యాక్చువల్గా నాకు ఏమనిపించిందంటే నా లోపల నేను ఇన్నర్లో క్షమించు క్షమించు అని 3 టైమ్స్ అన్నాను. ఆ 3 టైమ్స్ అన్నది నా ఇంట్లో నాకే ఒక గుహలో అరిస్తే ఎంత రీసౌండ్ వస్తుందో అంత రీసౌండ్ వచ్చిందనమాట. మా ఇంట్లోనే నేను క్షమించు అన్నదాన్ని పదే పదే రీసౌండ్ వచ్చేసి నాకు వినిపించింది. అలా వినిపించినప్పుడు వేరే వాళ్ళు హాస్టల్గా ఎవరున్నారో నాకు తెలియదు, వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి క్షమించు అని చెప్పేసింది కదా, మనం వెళ్ళిపోదాం రా అనేసి పిలుచుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అది ఆ సోల్ అనేది వెళ్ళిపోయిందనమాట. అంటే మేము ముందుగానే ఆ ఇంట్లో ఉండి ఎన్నో బాధలు పడుతున్నాము, కానీ ఎవడు అనారోగ్యాలు ఇలా ఇలా వచ్చేవన్నమాట. అక్కడ ఏముంది అనేది మాకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఒక సోల్ని పంపించాము, నా అనుభవం ద్వారా ఆ సోల్ వెళ్ళిపోయింది అనేసి నేను కృష్ణ సార్ మా అక్క చెప్పారు కదా, నా ఎక్స్పీరియన్స్ ద్వారా సార్ పరిచయం అయ్యారు అని. సార్కి ఫోన్ చేసినప్పుడు ఇది ఒక సోలు, అది నిన్ను పట్టుకొని కూర్చుంది, కానీ నువ్వు ధ్యానం చేయడం వల్ల దాని నుంచి నువ్వు రిలీజ్ అయిపోయావు, అంటే అది నిన్ను అంటే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసావో దాన్ని ఉన్నత లోకాలకి పంపించేసావు అని చెప్పారనమాట. అక్కడ నాకు రియల్గానే నాకు చాలా హ్యాపీనెస్, అంటే ఎంతో ఆనందం వేసిందనమాట. అప్పటి నుంచి మా ఇంట్లో హ్యాపీగా ఉన్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పటి నుంచి ఇంకా ధ్యానాన్ని గట్టిగా పట్టుకున్నాను. అప్పటి నుంచి ఈ ధ్యానంలో కూర్చుంటే గంటలు గంటలు కూర్చుండేదాన్ని. ఇంకా అసలు ఆ లాక్డౌన్ పీరియడ్ని చాలా చాలా ఉపయోగించుకున్నానని అనిపిస్తుంది. అలా కూర్చోవడం వల్ల నాకు ఎంతో ఎనర్జీ వచ్చేది. ఆ ఎనర్జీ నుంచి లేయలేక పక్కన అక్కకు ఫోన్ చేసేదాన్ని, మా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, ఈ అమ్మాయి లేయట్లేదు అంటే, మా ఆవిడ అసలు లేయట్లేదు, తను లేవాలన్నా కూడా మేము పిలుస్తున్నా కూడా పలకట్లేదు, అంత శూన్యంలోకి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు నా ఎనర్జీ ఎక్కువైనప్పుడు అక్క వచ్చి పక్కన కూర్చుంటే, నేను తనకి ఎనర్జీ ఎక్కువైపోయింది అక్క ఏం చేయాలి అన్నప్పుడు తనను సపోర్ట్గా తీసుకొని నేను లేసేదాన్ని అనమాట. అలా చాలా ఎక్స్పీరియన్సెస్, అలా చేయడం ఎనర్జీ ఎక్కువ తీసుకోవడము. ఇలా ఒక్కసారి సదానంద ఆశ్రమానికి వచ్చాను. ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు ధ్యానం చేసినప్పుడు కంపల్సరీ నీ వర్క్ అయితే ఉంది, నువ్వు చేయాల్సిందే అని నాకు ఇన్నర్ నుంచి గట్టిగా అనిపించింది. సరే విశ్వ కళ్యాణం కోసమే మనము జన్మ తీసుకున్నాము అని నాకు ఇన్నర్ నుంచి అనిపించింది. అప్పటి నుంచి నేను మెడిటేషన్ని ఎప్పుడూ వదలలేదు. ప్రతిరోజు 3 పూట్ల, ఉదయము మధ్యాహ్నము రాత్రి 3 పూట్ల మెడిటేషన్ చేస్తాను. ఇంట్లో కూడా ఎంతో అసలు ఆనందం. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు, మా చుట్టాలు ఉన్నారు, అందరి ఇల్లు తిరుగుతారు, వాళ్ళు ప్రతి ఒక్కరింటికి వెళ్తారు. మా చుట్టాలు వస్తే మా ఇంటికి వచ్చినప్పుడు అక్క అందరి ఇంటికి వెళ్ళాం కదా, నీ ఇంట్లో మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఏంటి అసలు అని అడిగేవాళ్ళు అనమాట. ఇదంతా కూడా ధ్యానం యొక్క మహిమే. మనం ఎంతగా ఇంట్లో ధ్యానం చేస్తామో మన ఇంటిని దేవాలయంగా మలుచుకుంటాము అన్నది ప్రత్యక్షంగా నేను అది చవి చూశాను. ఇంతటి అదృష్టాన్ని మనకి కల్పించారు పత్రిజీ సార్. ఒక్కసారిగా పత్రి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని అందరినీ అసలు ఒక్క తాటిన తీసుకొచ్చి ఇంతమందిని మిత్రులుగా చేశారు. ధ్యానంలో ఎంతోమంది మిత్రులు నాకు
ప్రాపంచికంగా ఎక్కువ లేరు, ఆధ్యాత్మికంగానే అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎంత ప్రేమతో ఉంటారు అంటే నేను మా వాళ్ళను కూడా పట్టించుకోను అనమాట. అందరూ నాకు మా ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉన్నారో అక్క, చెల్లి, ఇలా అందరూ అక్కలు అట్లనే మాకు చుట్టాల్లాగా బంధువుల్లాగా తయారయ్యి ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని మేమందరం ధ్యానం చేస్తున్నాము. పౌర్ణమికి సామూహిక ధ్యానాలు చేస్తున్నాము. అలాగే ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారము అందరం కలగలిసి చేసుకుంటూ మా ఆర్లగడ్డ గ్రామాన్నంతా చుట్టుపక్కల కూడా శాకాహార ప్రపంచంగా కావాలని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలాగే ప్రతి పల్లె, ప్రతి పట్టణము, ప్రతి జిల్లా, మొత్తం ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలన్నది పత్రిసారి కోరిక ఎంత బలంగా ఉందో అంతే బలంగా ఇక్కడ కొనసాగుతూ ఇది విస్తరిస్తూ ఉంది. మరొక్కసారి పత్రిసారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆలగడ్డ మాస్టర్స్ గట్టిగా ఒకసారి క్లాస్ కొడదాం మేడంకి. ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు పంచారు మేడం. ఇప్పుడు బెలుం గ్రామం నుంచి అద్భుతంగా ఎప్పుడు సదానంద ఆశ్రమం దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారు ప్రతి ఆదివారము. మేడం అనుభవాలు పంచుతారు. ధ్యానం ముందు, ధ్యానం తర్వాత ఏం పొందారు క్లుప్తంగా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. సదానంద యోగి గురువు గారికి నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. మేము ధ్యానం చేయని అయితే భజనలు, పూజలు ఇలా చేసుకునే వాళ్ళము. మాకు తాడిపత్రి నుంచి మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ వచ్చి మాకు ధ్యాన పరిచయం చేశారు. వాళ్ళు ధ్యాన పరిచయం చేసినప్పటి నుంచి మేము బెలుంలో ఒక 10-12 మంది మహిళలు ఉన్నాము. అందరం చేసుకుంటుంటాం ధ్యానము. ధ్యానం చేయని పూజల వరకే తెలుసు, కానీ ధ్యానం చేసిన తర్వాత మనలో ఇంత శక్తి, ఇంత పవర్స్ ఉన్నాయన్నది నాకు బాగా క్లియర్గా తెలిసింది. ఇక్కడ సదానంద స్వామి ఆశ్రమం వచ్చిన తర్వాత ఆయన జీవిత చరిత్ర బుక్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను. ఆ రోజు పౌర్ణమి, ముందు రోజు వచ్చాను, మరుసటి రోజు ఇంటికి వెళ్ళి ఆ రోజు పౌర్ణమి రోజు స్వామి పుస్తకం ముందర పెట్టుకొని కూర్చున్నాను. మాకు ఉత్తరం వైపున ఒక డోర్ ఉంది, ఇట్లా దక్షిణ వైపు ఒక డోర్ ఉంది. ఉత్తరం వైపు నుంచి పెద్ద గాలి వీచి అలాగా తూర్పు వైపు నుంచి వచ్చి ఉత్తర వైపు వెళ్ళిపోయింది. అంటే నాకు ఏమనిపించింది అంటే స్వామి బుక్ తీసుకోగానే మా ఇంట్లో నెగిటివ్ అంతా వదిలిపోయింది అనుకున్నాను. అది నాకు మంచి అనుభవం. అంటే బుక్ తీసుకుని కూర్చున్నాను, స్వామి పుస్తకం చదవాలని కూర్చుంటానే అది ఒక అనుభవం అయింది. ఆ రోజు మొదలు ఎన్ని రోజుల నుంచి నేను పిరమిడ్ కావాలి అని అనుకుంటుంటే ఆ రోజు సాయంకాలమే పిరమిడ్ వచ్చింది. ఆ రోజు పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే స్వామి దగ్గర ఉండే ఒక మంచి స్మెల్ ఉంటుంది ఇక్కడ స్వామి దగ్గర, సమాధి దగ్గర. మీరు గమనించారు లేదా? ఆ స్మెల్ నాకు ఆస్వాదిస్తూ కూర్చున్నాను నేను. అది మంచి అనుభవం. ఎప్పుడైనా సరే నాకు ఏదైనా శరీరంలో మనకు ప్రతి ఒక్కటి రుగ్మతలు వస్తుంటాయి, ధ్యానం చేసినా కూడా వస్తుంటాయి. ఎందుకంటే మనం ఎన్నో కర్మలు చేసుకుంటాం కాబట్టి. ఆ రుగ్మతలు నేను హాస్పిటల్కి పోకుండా ఇదే నాకు స్వామి దగ్గరికి వస్తేనే హాస్పిటల్ నయం చేసి పంపిస్తారు స్వామి. వచ్చి స్వామి దగ్గర బాగా ఒకరోజు నైట్ ఉంటాము, ధ్యానం చేసుకుంటాము, ఉదయం వెళ్ళిపోతాం. అసలుకి అది ఎట్లా జరుగుతుందో ఏమో అసలు స్వామికి తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. మనకు ఆత్మపరంగా అదే తెలుస్తుంది, కానీ ఎవరికి చెప్పినా అర్థం కాదు. అది ఎవరి ఆత్మ కొద్దీ వాళ్ళకు ఇక్కడ చూసి అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అది. అట్లా నేను అనుభవం పొందినాను. ఈ మెడిటేషన్ వల్ల ఎంత అసలుకు అందరూ ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాగా మెడిటేషన్ చేసుకొని మంచి అనుభవాలు పొందుతారని కోరుకుంటున్నాను. అన్ని జీవరాశులు పట్ల ప్రేమగా ఉండాలంటే నేను ఒకటి చిన్నది నాకు తెలిసింది చెప్తాను. మనము రోజు మన ఇంటి దగ్గరికి ఏమైనా పక్షులు వస్తే వాటికి ఆహారం పక్షులకు పెట్టినప్పుడు మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు తీరుతాయని తెలుసు. ఒక ఇంట్లో ఒక కుక్కను పెంచుతున్నాం అనుకో, శత్రు బాధలు ఉండవు. మనకు కుక్కలను పెంచితే శత్రు బాధలు ఉండవు. మళ్ళీ ఆవులు వచ్చినాయనుకో, వాటికి ఆహారం పెట్టినామనుకో ఆర్థిక బాధలు ఉండవు. ఇంట పిల్లులను పూర్వకాలము పెంచుతూ ఉన్నారు. ఎందుకు అని మా అమ్మమ్మని అడిగితే, మన పిల్లలు బాగా కలిపి పెట్టింటాం కదా, మిగిలిందంతా పిల్లలకి వేస్తాం కదా, ఆ పిల్లలు దీవిస్తాయంటాం మన వాళ్ళు. వీళ్ళకు సంతాన వృద్ధి కలగాలి, మాకు ఎప్పుడు బాగా దండి పెడతారు, ఆ సంతాన వృద్ధి కలుగుతాయని పిల్లలు దీవిస్తాయంట. అట్లా
ఈ అన్నిటికీ ప్రతి ఒక్క జీవరాశిలో అంటే మనకు ఇప్పుడు ఈ గొర్రెలు మేకలు అవన్నీ ఎందుకు ఇచ్చినారు అంటే మనకి ఎరువులు వేసుకొని పంటలు పండించుకోవడానికి ఇచ్చినారు. అట్లా అని ప్రతి ఒక్క జీవరాశిలో భగవత్ స్వరూపం ఉందని నాకు ఈ ధ్యానంలోకి వచ్చినాక గ్రహించినాను అనమాట. నాకే అంటే ప్రతి ఒక్క మన కడుపుకే కాకుండా మనం ధ్యానం చేసినా కూడా ప్రతి ఒక్క జీవరాశికి అంత ఆహారం వాటికి అంటే షిరిడి బాబా కూడా చెప్పినాడు కదా, మన చుట్టూ ఉండే జీవరాశుల కల్లా మనం ఏ రూపంలో వస్తారో గురువులు మనకు తెలియదు, ఏ రూపంలోనే రావచ్చు, మనిషి రూపంలోనే కాదు. అట్లా అని నేను ప్రతి ఒక్క ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, ఈ ప్రతి ఒక్క జీవరాశిలో నేను ఉండేదే దా జీవరాశిలో ఉంది. లేకుంటే ఇంకా ఇంట్లో పురుగులు అనిపించి పడపడ అట్లా ఊడ్చి పడేసి వాళ్ళము. ఇప్పుడు ప్రతి ఒక్కటి దీన్ని చంపకూడదు, క్షేమంగా ఇక్కడ పక్కన బయటికి తీసుకొని పడేసేయాలి. అట్లా అది తెలుసుకున్నా నేను. చాలా నాకు ఈ ధ్యానం ఎంత హాయి, ఎంతో బాగుంది, ఎంత ఆనందంగానే ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు అయ్యే అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అందరికీ నమస్కారము. నా పేరు పద్మజ అండి, మాది ఆలగడ్డ. ముందుగా మనందరి గురువు గారైన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. అలాగే మనకి ఇంతటి గురువుగా అందించినటువంటి ఆ పరమ గురువులు సదానంద యోగి గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఎప్పటికీ మనం ఆ సదానంద యోగి గారికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు పత్రిజీ సారు గురువుగా లభ్యమవడము, ఆయన ద్వారా మనము ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటున్నాము. కాబట్టి ఎప్పటికీ సదానంద యోగుల గారికి మనం రుణపడే ఉంటాం మాస్టర్స్. మనకి ఇంతటి గురువు ఇచ్చి ఈ ప్రకృతిని ఇంతటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో సదానంద యోగి గారు ఇక్కడ జీవ సమాధి అయినారు. ఇంతటి అంటే మనం ప్రకృతిలోనే ఎప్పుడు గడపాలి అని తెలియచేయడం కూడా ఒక రకంగా మనకి ఇది చెప్తూ ఉంటుంది మాస్టర్స్. నేను 2003లో బేతంచెర్లలో అక్టోబర్ 3వ తేదీ పత్రిజీ సార్ మాకు అక్కడికి వచ్చి క్లాస్ చెప్పారు మాస్టర్స్. నాకు అదే ఫస్ట్ వినడము. మా అబ్బాయి 7th క్లాస్ చదివేటప్పుడు చెప్పాడు, అమ్మ ఏదో గాలిని గమనించాలంట మనము, బ్రీతింగు మా స్కూల్కి వచ్చి చెప్పినారు అంటే. మా బాబు తిరుపతిలో చదివినాడు 7th క్లాసు. ఎవరో సార్ వచ్చి చెప్పారమ్మా, స్కూల్లో అంతా ప్రచారం చేస్తున్నారు, ఇట్లా గాలిని గమనించాలంట, చాలా బాగుంటుందంట, చూడమ్మా అని. మాకు చిన్నపిల్లలు కదా, మనం తొందరగా పట్టించుకోం చిన్నపిల్లల విషయం చెప్పినా కానీ అంతగా. కానీ పత్రిజీ సార్ వచ్చి చెప్పినారనమాట, ఇట్లా అని కూర్చోండి అని చెప్పారు. సుమారు ఒక 500 మంది వచ్చినాము. రావడం అయితే వచ్చి కూర్చున్నాము. బాగా సార్ క్లాస్ చెప్పారు, కూర్చోబెట్టారు. ఎంతసేపు ఫస్ట్ టైం కదా కూర్చోలేకపోయాము. ఏందబ్బా సార్ ఎంతసేపు కూర్చోబెట్టారు, ఎప్పుడు లేపుతారు అని ఎదురు చూసేవాళ్ళం. కానీ తెలియదు అప్పుడు దాని యొక్క మత్తు, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము కూడా ఈ ధ్యానంలో ఉంది అనేది ఆ క్షణాన నాకు తెలియదు మాస్టర్స్. కానీ తర్వాత దాని గురించి, దాంట్లో ఉన్నటువంటి దాని గురించి బాగా అవగాహన అయింది. అలాగే మేము అక్కడి నుంచే బేతంచెర్ల నుంచే వచ్చి అంతా ప్రచారం చేసేవాళ్ళం, తిరిగేవాళ్ళము, క్లాసులు పెట్టించేవాళ్ళము. 2003 తర్వాత నాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది మాస్టర్స్. మళ్ళీ 2017లో ఆలగడ్డలో పిరమిడ్ని కట్టారు. అక్కడ నేను మళ్ళీ మొదలుపెట్టాను. నాకు చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. పిరమిడ్కి, ధ్యానానికి, మెడిటేషన్ చేసుకోనికి కూడా చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. కానీ 17 నుంచి నేను మళ్ళీ కంటిన్యూ చేశాను. 19 నుంచి మాకు ఈ శ్రీశక్తి వసుదైక కుటుంబం అనే ఒక జూమ్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. మేమంతా కూడా ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్కులోని జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుంటాం నైట్ టైంలో. అందరము కలిసి కూడా ఎక్కడికైనా శాకాహార ర్యాలీకి వెళ్ళడం కానీ, ఇట్లా మెడిటేషన్కి చేయడం కానీ, అందరి ఇంట్లో ఒక్కొక్కరు పౌర్ణమికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో అఖండ ధ్యానం చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మేము ఆలగడ్డలో చాలా బాగా చేసుకుంటున్నాము. సార్ని కూడా నాకు ఏదైనా ఇబ్బంది వచ్చి కాసేపు కూర్చొని సార్ని తలుచుకుంటే నాకు ఏదో రకంగా ఏదో ఒక రూపంలో దానికి సొల్యూషన్ అనేది నాకు సార్ ద్వారా నాకు చాలా 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 అనుభవాలు వచ్చినాయి. సార్ తోటి కూడా జర్నీ చేశాను చాలా వరకు. కానీ చివరిసారి సార్ దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను. అది నాకు చాలా కొరత. ఇప్పటికి కూడా సార్ని
చివరి టైంలో సార్ని చూడలేకపోయానని అదొక్కటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. కానీ నా మటుకు నాకు ఆ యొక్క ప్రత్యక్ష గురువు ఈ పత్రిజీ సారే. ఎప్పటికీ కానీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా కానీ ఆయనే నాకు గురువు గారు. ఆయనకు మరొకసారి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వాళ్ళకి కృతజ్ఞత. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మనకు అనునిత్యం మనతో మనం తెలుసుకోవటం, మనతో మనం సమన్వయం చేసుకోవటం అనేది అంతరంగికంగా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. అంటే ఈ శ్వాసను గమనించటం లేదు. అంటే మన ఆ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం అందరం, కానీ ఎలా పొందుతూ ఉన్నాము, ఆ ఎనర్జీస్ ఎలా పొందుతూ ఉన్నాము అనేది తెలుసుకున్నది మన గురువుల ద్వారా. అది జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా అనంతకోటి ఆత్మ ప్రణామాలు చెబుతూ వారికి శరణాగతి అవుదాం. శరణాగతి అంటే ఏంటి? అన్నిటినీ మనల్ని మనం సమర్పించుకోవటం. అంటే మనల్ని మనం సమర్పించుకోవటము అంటే మనం మంచి చెడులు విచక్షణను కలిగి ఉండటం. అంటే మంచి జరిగితే ఆనందంగా ఉండటం, చెడు జరిగితే బాధపడటం, రెండిటికి సమత్వ బుద్ధి, యోచన, జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. అలా వారి గురువు అయినటువంటి జగద్గురు అంటే గురు పరంపరల సజ్ఞాని అయిన సదానంద యోగుల గారికి హృదయపూర్వకంగా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం. ఎందుకంటే పత్రిజీ గారు ఆదర్శంగా చేసి చూపారు అంటే వారి గురువులు ఎంత కఠోరమైన వారు, అంటే ఎంత జ్ఞాని అయితే వారు ఈ విధంగా మనకు భూమిపైన ఇన్నిటిని తెలియజేస్తారు. అంటే శిష్యుడు ఎంత గొప్ప స్థానంలోకి ఎదిగాడు అంటే అది గురువు తనకు అందించినటువంటి జ్ఞానం. అది శరణాగతి అయ్యాడు ఆ శిష్యుడు. అలా మనం ప్రతి ఒక్కరం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటం అని సార్ మనకు ఎందుకు చెప్పారు? ప్రతి ఒక్కరిలో ఆ గ్రహణ శక్తి ఉంది మనకు. అది తెలుసుకోలేక, మనల్ని మనం విశ్వసించలేక ఇలా ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాం, ముందు అందరికీ ఎందుకు తెలియట్లేదు? ధ్యానం రాకముందు మనం ఎలా ఉన్నాం, ధ్యానం చేశాక ఎలా మారాం అనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ధ్యానం చేయని మనం ఎలా ఉన్నాము, ప్రతి ఒక్కరితో ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. ధ్యానంలోకి వచ్చాక మనం మారుతాం. ఎందుకు? అక్కడ మనల్ని మనం అంగీకరించటం మొదలు పెడతాం. అంటే ఒక గురువుల ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి ధ్యానం చేసినప్పుడు మనలో మనకు ఎన్నో గ్రహించుకుంటుంటాం. ఆ గ్రహణ ద్వారా అవతలి వ్యక్తికి గౌరవం ఇస్తూ మనలోని ఆత్మస్వరూపమే, మనలో ఉన్న చైతన్య శక్తి, అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి ఒక్కటేనని గుర్తిస్తాం. ఇవన్నీ అనుభవం ద్వారా వస్తాయి. ఎవరో చెబితే తెలుసుకునేది జ్ఞానం కాదు మాస్టర్స్. అనుభవపూర్వకంగా పొందిన జ్ఞానం మనిషిని అంటే సత్సంస్కారాలు, పూర్వపు వాసనలు, అంటే ప్రతి మనిషి జన్మను తీసుకొని వస్తాం మనకు నచ్చినట్లుగా. దాని ప్రకారం కర్మ బంధాల నుంచి విముక్తి అవుతాం. వాటిని తెలుసుకోవటానికి ఈ ధ్యాన సాధన అతి ముఖ్యమైన పాత్ర. అందుకే పత్రిజీ గారు కానీ మాస్టర్లు అందరూ చెప్తారు, ధ్యానంలోనికి రావాలి అంటే ఈ పూర్వజన్మల పుణ్యము అని. ఎందుకంటే 10 స్టెప్లు మనం ముందరికి వెళ్ళినప్పుడు అది మనకు ఉన్నతమైనటువంటి జ్ఞానం పొందగలగడమే ఈ ధ్యానము. అందుకే ధ్యానానికి గొప్పగా కృతజ్ఞతలు తెలియచేయండి మాస్టర్స్. ధ్యానంలో మనము ఎలా ఉంటాము అంటే అక్కడ ఆచరణ అవసరం. అంటే చెప్తే విని మర్చిపోవటం కాదు, సాధన చేయాలి. కూర్చొని మనం ఎన్ని పనులున్నా మన పనులను పూర్తి చేసుకొని ఒక సమయాన్ని కేటాయించి ధ్యానాన్ని మరింత సాధన అంటే
కూర్చొని గంటలు గంటల సమయాన్ని కేటాయించడం కాదు. మనం చేసే ప్రతి పనిని లయం చేసుకోవాలి. అంటే ఒక గృహిణి కానీ ఒక గృహస్థుడు కానీ సంసారమే నిర్వాణం అని చెప్పారు. అంటే ప్రతి గృహస్థులకు ఎవరికి తగినటువంటి పనులు వాళ్ళకు ఉంటాయి. చేసే పనే దైవస్థితి, దైవ కార్యం. ప్రతి కార్యాన్ని ఆ దైవిక శక్తిని ప్రేరేపింప చేసుకోవటమే ధ్యానంలో లయం అవ్వటం మాస్టర్స్. అంటే మనం చేసే ప్రతి పనిని మనల్ని మనం నమ్మాలి. ఇప్పుడు ఇవన్నీ నమ్మాలి అంటే మనలో కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలను తీసివేసుకోవటానికే మనం ధ్యాన సాధన చేస్తున్నాం. అంటే ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఎక్కడో ధ్యానం చేస్తే మనల్ని ఏమనుకుంటారు, మనం ప్రచారం చేస్తే ఏమనుకుంటారు, మంచి మాటలు చెప్తే ఏమనుకుంటారు, వీటన్నిటినీ మనం పక్కన పెట్టేయాలి. మనం ఎంతవరకు మనల్ని నమ్ముతున్నామో అన్నది గ్రహించుకోవాలి. ఎందుకంటే అనుభవాలు ప్రతి ఒక్కరం చెప్పచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరికి అనుభవాలు జరుగుతాయి ధ్యానంలో వచ్చిన తర్వాత. అది కొద్ది వరకే. ప్రతి అనుభవాన్ని మనం తీసుకొని పరిశీలించి మనల్ని ప్యూరిటీగా చేసుకోవడం కోసమే ఈ యొక్క అనుభవం ఎందుకు వస్తుంది? నీకు మార్పు జరిగినప్పుడు అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని నువ్వు ముందరికి ఆచరణ చేసినప్పుడు నువ్వు ఇంకా ఉన్నతంగా జ్ఞానాన్ని తెలుసుకుంటావు. అందుకే ప్రతి ఒక్క ఆత్మస్వరూపులో అందరూ కూడా ధ్యానాన్ని మరింతగా ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలి. మనం వారు ఏమనుకుంటారో అని మనం నోటి మాటగా మానుకోకూడదు మాస్టర్స్. మనం చేయటం కాదు, ఒక మంచిని పెంచాలి. మంచిని పంచినప్పుడే పెంచబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం చేయాలి. పిరమిడ్ ప్రతి ఒక్కరి ఇంట్లో పిరమిడ్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి గ్రామంలో పిరమిడ్ ఏర్పడాలి. ధ్యాన జగత్కు జై, శాకాహార జగత్కు జై, పిరమిడ్ జగత్కు జై. ధ్యానం అంటే అది ఒక చోట ఉండేది కాదు, నిరంతరం పారుతూ, ఒక నది నిరంతరం పారుతూ మైదాన ప్రాంతాల్లో బీడిపోయిన పొలాలను ఎలా పచ్చదనం తీసుకొస్తుందో, ఈ ధ్యానం అనేది ఊరూరు పారుతూ దుఃఖంతో బాధలతో అలమటిస్తున్న ఈ ఆత్మలకు మనసులకు పచ్చదనాన్ని తీసుకొస్తుంది అని పత్రిజీ సదానంద యోగి ఇది హిమాలయాలలో ఉండాల్సిన విద్య కాదు, ఇది సంసారాల్లో ఉండి ఆ బీడిపోయిన జీవితాలను వెలుగు తీసుకురావాలి, అప్పుడే దీనికి సార్థకత ఉంటుంది. ఎక్కడో హిమాలయాల్లో కొండల్లో గుహల్లో కళ్ళు మూసుకొని మా జీవితాలు సార్థకత చేసుకుంటే కాదు. ఇది ఒక నది ఎలా అయితే పొలాల్లో వెళ్ళి వరిమడి మాగాని పండించే ఆ రైతు మొహములో ఆనందం ఎలా ఉంటుందో, మూలన గ్రామాలన ఇంటింట బాధతో దుఃఖంతో సంసారంతో బాధతో ఉన్న వాళ్లకు ఈ జ్ఞానం అనేది అందితే అప్పుడు నిజమైన సార్థకత ఉంటుంది అని సదానంద యోగి హిమాలయాల నుంచి వచ్చి పత్రిజీ ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. నిజము దేవుడెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు, నీరు పల్ల మెరుగు అలా నడుస్తూ ఉంది. ఈరోజు మరి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక అనుభవాలు ఉంటాయి, ఒక్కొక్కరు జీవితాల్లో ఒక విధంగా దాని నుంచి పొంది ఉంటారు ధ్యానం గురించి. ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి మాస్టర్స్ వచ్చారు మనకి ఈరోజు. అంత సుదూర ప్రాంతం నుంచి మనకు జగద్గురు పత్రిజీ అనే మెడిటేషన్ ఛానల్లో మన సదానంద గారి జీవిత చరిత్రను మేడం గారు చెప్తున్నారు. రండి మేడం. హైదరాబాద్ నుంచి మేడం కవితారెడ్డి గారు వచ్చారు. పైకి ఎక్కండి మేడం. మేడము నరేంద్ర ఆసూరి గారు, అరుణజ్యోతి మేడం వాళ్ళ గ్రూప్లో మేడము సదానందయ్య గారి జీవిత చరిత్ర 3 ఛానల్స్లో రోజు వస్తుంది జూమ్లో. ఒకేసారి 3 ఛానల్స్లో గురువుగారి జీవిత చరిత్రను చదువుతూ ఉన్నారన్నమాట. ఎంత గొప్పది కదా, ఎంత గొప్ప సందర్భం కదా. మరి మేడం గట్టిగా ఒకసారి చెప్పుకుందాం, ధన్యవాదాలు చెప్పుకుంటూ. నమస్తే ఫ్రెండ్స్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి, సో వారి యొక్క గురువు గారైన సదానంద యోగి గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. సో ఎంతో అద్భుతంగా, ధ్యానం అంటేనే అద్భుతం. సో ఏంటంటే నేను ఇక్కడికి రాగానే నేను ఎంటర్ అయ్యాను.
సో నాకు చుట్ట వాసన వస్తుంది, ఆ స్మెల్ భరించలేకుండా వస్తుంది. నేను అనుకుంటున్నాను, ఈ స్వచ్ఛమైన ప్లేస్లో ఈ వాసన ఏంటి, ఎవరు పొగదాగుతున్నారు? సో కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా పొగదాగడం ఏంటి ఇక్కడ ఈ ప్లేస్లో, చక్కగా ధ్యానం జరిగే ప్లేస్లో అని అనుకుంటున్నాను. అలా ఎటు వెళ్ళినా నాకు అదే స్మెల్ వస్తుంది. తర్వాత నేను సదానంద యోగి గారి జీవిత చరిత్ర నేను పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో చెప్పడం జరిగింది. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది, సార్ ప్రజెన్స్ ఎక్కడ ఉంటే, అంటే సదానంద యోగి గారి యొక్క ప్రజెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ చుట్ట స్మెల్ వస్తుందని మేడం గారు వారి యొక్క అనుభవంలో చెప్పారు. బట్ అది అప్పుడు గుర్తొచ్చింది, ఓహో అంటే ఇక్కడ ఏమైనా పొగ వేస్తున్నారేమో సార్కి ఇష్టమని అని అనుకున్నాను. ఇప్పుడు మేడంని అడిగాను, మీరేమైనా ఆ చుట్ట పొగ వేశారా అని అంటే లేదు మేడం అని చెప్పారు. బట్ అది ఇంకా ఫీల్ అవుతుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మనము ఒక ఇంటెన్షన్ పెట్టుకొని మనం ఉన్నాము, ఏంటంటే మనం ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి. బట్ ధ్యానం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది మనందరికీ కూడా, ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా తయారవుతున్నారు. సో ధ్యానం వల్ల ఎంతో శక్తి, అలానే అవగాహన పెరుగుతుంది, మాట్లాడే విధానం మారుతుంది, చూసే చూపు దృష్టికోణం మారుతుంది. సో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవలు జరుగుతున్నా కానీ మనం అంతకుముందు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళలో ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక ఫీల్ వచ్చేది. ఇప్పుడు సో వాళ్ళ అవగాహన, వాళ్ళ ఆత్మస్థాయి ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళ అలా ఉన్నారు అనే అవగాహన మనలో కలిగింది. దీనికంతటికీ కారణం ఏంటి? పత్రిజీ గారు మాత్రమే. ఎందుకంటే పత్రిజీ గారు మనకి ఒక్కొక్క ఆత్మస్థాయి ఏ విధంగా ఉంటుంది అని చక్కగా వివరించారు. ఒక అంటే శైశవాత్మ ఎలా ఉంటుంది, బాలాత్మ ఎలా ఉంటుంది, అలానే యవ్వనాత్మ ఎలా ఉంటుంది, ప్రౌఢాత్మ ఎలా ఉంటుంది, ఒక వృద్ధాత్మ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది. సో ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. సో సమాజంలో ఇంతమంది ఉన్నాము, ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, అందరూ ఒకే విధంగా ఉంటామా? ఉండము. సో మనకి అవగాహన కలిగినప్పుడు మనం అందరినీ కూడా చక్కగా అర్థం చేసుకొని వారి అవగాహన మేరకు వారు ఉన్నారు అనే ఒక మనకి ఆలోచన అనేది వస్తుంది. కాబట్టి మన జీవితం అనేది చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంది. దీనికంతటికీ మూల కారణము మనకి పత్రిజీ గారని మనకు తెలుసు. కానీ దానికి మూల కారణం ఎవరు? సో ఈ శ్వాస మీద ధ్యాస అనే జ్ఞానాన్ని అందరికీ ఈ విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఒక ఇంటెన్షన్తోని సో మహా అవతార్ బాబాజీ గారు సదానంద యోగి గారిని ఇక్కడికి పంపించారని సో వారి యొక్క జీవిత చరిత్రలో ఆ బుక్లో చదివాను. అది మహా అద్భుతం. సో వారు ఎక్కడో అరబిక్ కంట్రీలో సౌదీ అరేబియాలో జన్మించి అక్కడ 5 సంవత్సరాల పిల్లవాడి అప్పుడు సో ఒక సూఫీ యోగి వారి యొక్క గురువు గారు వారి ద్వారా హిమాలయాలకు వచ్చి అక్కడ ఎంతో అంటే తను 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఎంతో అద్భుతంగా ఎదిగారు. వారి గురువు గారి సమక్షంలో సేవ చేస్తూ చక్కగా సో గురువు తల్లిదండ్రులను మరిపించేంత ప్రేమను కురిపించారు సో సదానంద యోగి గారికి. సో ఆ విధంగా పెరిగిన తర్వాత ఇంకా ఒకానొక టైం వచ్చినప్పుడు సదానంద యోగి గారికి 17 ఇయర్స్ వచ్చినప్పుడు ఇంకా నేను నా దేహాన్ని వదిలేస్తున్నానని చెప్పినప్పుడు చాలా బాధపడతాడు. కానీ ఆ బాధపడినా కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే సో నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. సో అలానే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా ఫీల్ అవుతూ ఉంటారు సదానంద యోగి గారు. అలా ఫీల్ అవుతున్న సమయంలో మళ్ళీ హాస్టల్గా కనిపించి నువ్వు ఇక్కడ కాదు హిమాలయాలకు వెళ్ళి చక్కగా ధ్యానం చెయ్యి, నీ పని ఉంది, ఎంతోమంది అమాయకులు సో తెలిసి తెలియని ఆ గురువుల వల్ల ఎంతో మోసపోతున్నారు, వాళ్ళందరినీ కూడా రక్షించు, అలానే ప్రాణికోటికి కూడా చక్కగా సంరక్షించే బాధ్యత నీకు చెప్తున్నానని తెలియజేయడం వల్ల చక్కగా తనకి 80 ఇయర్స్ వచ్చే వరకు కూడా చక్కగా ధ్యానం చేసి అప్పుడు భారతదేశం అంతా తిరిగి చివరికి కర్నూలుకి వచ్చారు. కర్నూలుకి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి. సో ప్రపంచవ్యాప్తం చేయాలంటే ఒక శిష్యుడు కావాలి. ఆ శిష్యుడి కోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఒక లాడ్జ్లో కర్నూలులో ఉండి ఒకానొక సమయంలో ఎప్పుడు 75లో ఇక్కడ సదానంద యోగి గారు ఈ కర్నూలుకి వస్తే మరి పత్రిజీ గారికి ఎప్పుడు పరిచయం అయింది? 81లో సారు సదానంద యోగి గారికి పరిచయం అయ్యారు. సో అలా ఆ ప్రజెన్స్లో ఆ ధ్యానము, ఆత్మబోధ, అలానే బ్రహ్మజ్ఞానం మొత్తం బోధించి ఆ విధంగా 2 ఇయర్స్ కూడా చక్కగా శిక్షణ ఇచ్చి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారిని తయారు చేశారు. సో ఇప్పుడు ఈ విశ్వానికే గురువుగా తయారయ్యారు. సో అలా చెప్తూ ఉంటారు, ఒక గురువు ఆయన శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలి అంటే పత్రిజీ గారు అండ్ సదానంద యోగి గారి మధ్య ఉన్న ఆ రిలేషన్, ఆ గురు సంబంధం, ఆ సేవా సంబంధం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలని ఎంతో అద్భుతంగా తెలియజేశారు.
సో ఇంకా సమయం అంటే ఇంకా చెప్పేవారు ఉన్నారు కాబట్టి నా సొంత అనుభవాలంటే ధ్యానం వల్ల అంటే చాలా హ్యాపీనెస్. నేను బై బర్త్ వెజిటేరియన్, బట్ ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా వెజిటేరియన్స్ అయ్యారు, పిల్లలు మెడిటేషన్ చేస్తున్నారు. సో ఇంకా నేను నాకు అనుభవం అంటే నాకు ఏ విధంగా అంటే నాకు నేను ఇక్కడికి అంటే నేను క్లాస్ చెప్తున్నాను అలా. అప్పుడే సదానంద యోగి గారి గురించి అంతకుముందు తెలుసు, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు తెలుసు అంటే ఒక కాన్సెప్ట్లో పత్రిజీ గారు చెప్తారు సదానంద యోగి గారి గురించి. చెప్పినప్పుడు సో ఏంటంటే మనము ఒక యోగ సాధన ధ్యాన సాధన చేస్తే మనము కూడా ఎలా జీవించవచ్చు, మన లైఫ్ టైంని ఏ విధంగా పెంచుకోవచ్చు చెప్పినప్పుడు మా గురువు గారు స్వ ఇచ్చతోని వారి యొక్క శరీరాన్ని వదిలారు. మనం కూడా అలా వదలొచ్చు. అంటే కరోనా సమయంలో అది చెప్తూ ఉంటారు అన్నట్టు. కరోనా అందరూ భయపడుతూ ఉంటారు, అరే కరోనా ఏం చేస్తుందో అన్న ఒక భయంతో ఉన్నప్పుడు కరోనా ఏమి చేయదు, ఏ వ్యాధి కూడా నిన్ను ఏమీ చేయదు. ఎందుకంటే నీ కర్మల ఫలితమే నీకు ఈ జీవితం. నువ్వు అంతకుముందు కర్మలో ఏవైతే కర్మలు చేసావో దాని ఫలితమే వ్యాధి రూపంలో వస్తుంది, పాపకర్మలు అనేటివి. సో ఆ కరోనా వచ్చినా ఏది వచ్చినా కానీ నువ్వు చేసిన పాపకర్మలే. అంటే నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. అంటే నువ్వు అంతకుముందు ప్రీవియస్ బర్త్లో చేసిన కర్మల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు అని ఆ విషయం చెప్పినప్పుడు సో ఈ విషయం గురించి తెలియజేస్తారు. ఏంటంటే సదానంద యోగి గారు మా యొక్క గురువు గారు తన యొక్క ఆ శరీరాన్ని స్వేచ్ఛగా వదిలేశారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన 2000 సంవత్సరాలు జీవించి ఉన్నారని ఆ విషయం కూడా తెలియజేస్తారు. సో అప్పుడు నాకు సదానంద యోగి గారి గురించి అక్కడ తెలిసింది. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు సో అంటే కేశవరాజ్ సార్ ధ్యాన జగత్ మాసపత్రిక తెలుసు కదా అందరికీ. ఆ సారు ఈ బుక్ చెప్పమని ఆ పీడిఎఫ్ పంపించడము. సో దాన్ని విజయ మేడం గారు మనము సో ఈ 3 ఛానల్స్లో ఒకేసారి చెప్పాలి అనే ఉద్దేశంతో సో అరుణజ్యోతి మేడం అండ్ విజయకోట మేడం ప్లస్ నేను ముగ్గురం కలిసి కూడా ఒకేసారి జూమ్లో ఈ సదానంద యోగి గారి యొక్క జీవిత చరిత్రను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ 2 days బ్యాక్ 1 day బ్యాక్ విజయ మేడం గారు మా ఇంటికి రావడం, ఒక ప్రోగ్రామ్ అంటే పర్సనల్ ప్రోగ్రామ్తో రావడం జరిగింది. సో ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్దామా అంటే ఓకే అన్నాను. అలా ఆ విధంగా రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే సదానంద యోగి గారి యొక్క ప్రజెన్స్ అనేది నేను ఫీల్ అయ్యాను. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సో పత్రిజీ గారికి, అలానే సదానంద యోగి గారికి, ఇక్కడ ఉన్న మీ అందరికీ, ప్లస్ ఈ బుక్ రాసిన నారాయణమ్మ మేడం గారికి, అలానే పూర్ణిమ మేడం గారికి అందరికీ కూడా చక్కగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.